రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా పొన్నం బండి సంజయ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అనని మాటలు సృష్టించడం కరెక్ట్ కాదు అన్నారు పొన్నం. ఒకవేళ అని ఉంటే తాను సజీవ దహనానికి సిద్ధమన్నారు పొన్నం. రాజకీయ లబ్ధి కోసం అయోధ్య రాముని కన్న తల్లిని రాజకీయాల్లోకి లాగుతున్నామన్నారు. 300 మంది పోలీసులతో బండి సంజయ్ యాత్ర చేస్తున్నారని, గంగలతో బండి కుమ్మక్కయ్యారని అన్నారు. ఎన్నికల ఓట్ల కోసం బండి సంజయ్ భార్య మంగళసూత్రాన్ని అమ్ముకున్నారని పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. నేను హిందువుని, నేను భక్తుని, నేను మాంసాహారం కూడా తినా, మందు కూడా తాగా, బండి సంజయ్ లాగా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు నేను అనని మాటలు ఎక్కడన్నా అని ఉంటే మీడియా ఊరుకుంటుందా? రాముని జన్మ ఎక్కడని అడిగేంత మూర్ఖుడు ఉన్నాడు ఎవడన్నా? అటువంటి రాముణ్ణి ఓట్ల రూపంలో అడుక్కునే మీరు, మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు, రాముని జన్మ గురించి కూడా అంశం లేవనెత్తుతున్నారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి. నేను ఎన్నడన్నా అని ఉన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం. అనని మాటలు ఆపాదించే విధంగా మాట్లాడితే నీ రాజకీయ రంగు తెలుస్తూ ఉన్నది. మీ అమ్మ కుట్టినవా అని మళ్ళీ నేను అమ్మ పేరు రాజకీయం చేస్తున్నా అంటా ఉన్నాడు. నేను మా అమ్మ పేరు రాజకీయం, అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు? దాని తర్వాత హుస్నాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతుకున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంది విధవా, నువ్వు మళ్ళీ మా అమ్మ కాలు ముక్తా అంటున్నావు. ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు? నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా ఎవరైనా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా? ఇవేందో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఎన్నడూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులనే మాట్లాడలేదే. ఈ నియోజకవర్గం ఏం చేసావు చర్చకు రమ్మని అడిగినా నేను చేసినవి చూపిస్తా అని చెప్తున్నా. ఇవాళ కూడా రోడ్లు, ఉపాధి హామీ పనులు చెప్పుకునే విధవా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేసావు? ఒక నిర్మాణాత్మక పనులు చెప్పు. ఈ వేములవాడ దేవస్థానం హిందూ అని చెప్పుకుంటావు కదా, ఏం చేసావు చెప్పు. రాముని పేరు పొద్దుగాలి అసలు మంగళసూత్రాలు అమ్ముకున్నాను. భార్య మంగళసూత్రం విలువ తెలుసా? ఎన్నికల్లా ఓట్ల కొరకు పిచ్చగా లెక్క పెళ్ళ మంగళసూత్రాలు అమ్ముకున్న నువ్వు ఒక విధవ. నన్ను అంటుండి అలా ఎంపీగా నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని సిగ్గుండాలి. 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు. అసలు ఎంపీకి నీకు అర్హత ఉందా పోటీ చేసేది? అసలు ఎంపీగా రాజీనామా చేయాలి కానీ ఎమ్మెల్యే ఓడిపోయినాక మొన్న నేను నా నియోజకవర్గంలో ఎక్కడో కూడా గెలిచిన మొగోడిని. నీకు దమ్ముందా? నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గంగుల కమలాక నువ్వు కుమ్ముకాయ నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలి. మళ్ళీ వాడో వీడో రాళ్ళు కొట్టినట్టు ఇటువంటి సానుభూతి తెచ్చుకోవాలి.